ఈ ఏపీ డిఎస్సి 2026 నోటిఫికేషను ఈ ఉగాది జాబ్ క్యాలెండర్ కింద ఇస్తారని చెప్పేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే చెప్పడం అయితే జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ కింద ఉగాదికి ఇస్తామని చెప్పేసేసి. అయితే ఇక్కడ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ కింద ఇస్తామన్నారు కానీ మరి ఉగాదికి ఇస్తారా లేదా అని మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. మరి వాళ్ళు ఈ పత్రికా ప్రకటనలు ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు. అయితే అసెంబ్లీలో వీళ్ళు చెప్పినా కూడా మరి ఇప్పటివరకు కూడా ఫిబ్రవరిలో వస్తది అనుకున్నాం కానీ ఉగాదికే డైరెక్ట్‌గా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అయితే దానికి వీళ్ళు మెగా జాబ్ క్యాలెండర్ అని పేరు పెట్టదలిచారనమాట. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా దీని గురించి ఆయన మాట్లాడిందేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఈ ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు అనేవి భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పిందేంటి, వెర్టికల్ రిజర్వేషను, హారిజాంటల్ రిజర్వేషను అప్లై చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి దానికి. అయితే పోయినసారి 16,500 పోస్టులు ఇచ్చాము. ఈసారి 3,800 పోస్టులు ఉన్నాయి అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం డిఎస్సి వేసి టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. ఇంకా 3 ఏళ్ళు టర్మ్ ఉందనుకోండి. మరి ఈ సంవత్సరం ఈ 3,800 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేస్తారా? లేకపోతే 3 సంవత్సరాలకు గాను దాన్ని బై 3 చేసి ఇన్ని ఈ సంవత్సరం, ఇన్ని సంవత్సరం అని ఇస్తారా అని చెప్పేసి అందరిలో ఉన్న ప్రశ్న. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఈ సంవత్సరం 3,800 పోస్టులు భర్తీ చేయడం అయితే ఖాయమే. అయితే ఇక్కడ మరి వచ్చే సంవత్సరానికి మరి ఏం మిగలవుగా అంటే వచ్చే సంవత్సరానికి వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పాను రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువ శాతం మంది, అది ఏదైనా తీసుకోండి, గురుకులం అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్కువ శాతం మంది ఉండటం వల్ల వాటి ప్లేస్‌లో ఈ పోస్టింగ్‌లు అనేవి రీప్లేస్‌మెంట్ జరుగుతాయి. అయితే మీరు గమనించినట్టయితే మొదటిసారి 16,500, రెండోసారి 3,800 వేసుకోండి. ఈసారి ఇంకా తగ్గుతాయి తప్ప పెరిగేదానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇంకా ఎంతకని తోసేస్తాం? తోసేయలేం కదా! సో, మొత్తానికైతే 8 సంవత్సరాల టర్మ్‌కైతే కరెక్ట్‌గా సరిపోతాయి. మరి ఆ తర్వాత ఏమవుతుందో చూడాల్సి ఉందనమాట. ఓవరాల్‌గా అయితే వాళ్ళు చెప్పిన మాటలైతే ఇవండి.